చూశారు కదా, ఫర్టిలిటీ అంటేనే 49 అని అర్థం. ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. సో మనతో పాటు ఈరోజు స్టూడియోలో అయితే మనకి శ్రీరామ నవమి గురించి అన్ని విషయాలు చెప్పేందుకు రమాదేవి మేడం అయితే ఉన్నారు. మేడంతో మాట్లాడి శ్రీరామ నవమి గురించి అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. ముందుగా మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు దీపారాధనతో స్టార్ట్. అలాగే. అమ్మ, మనము మొదటగా శ్రీరామ నవమి అంటే ఏంటమ్మా? ఎంతోమంది శ్రీరాముని కళ్యాణం అంటారు, శ్రీరాముని పుట్టినరోజు అంటారు, అలాగే శ్రీరాముని పట్టాభిషేకం అని కూడా అంటూ ఉంటారు. అందులో ఏది నిజమమ్మా? అంటే శ్రీరాముడు పుట్టింది మనకి చైత్ర శుద్ధ నవమి మధ్యాహ్నం, గురువారం, పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నం. ఇదైతే త్రేతాయుగంలో జరిగింది. కానీ కళ్యాణం జరిగింది మాత్రం వేరే మనకి. అది మార్గశిర మాసం శుద్ధ పంచమి రోజున ఆయన కళ్యాణం జరిగింది. పట్టాభిషేకం అంటారా, ఆయన రావణాసురుణ్ణి సంహరించి తర్వాత తిరిగి వచ్చిన తర్వాత పట్టాభిషిక్తుడయ్యాడు. కాకపోతే ఏంటిది అంటే ఇన్నిసార్లు నిర్వహించలేక మన సాంప్రదాయం ప్రకారం కొన్ని ప్రాంతాల్లో మనకి ఏదైనా భద్రాచలంనే రాముల వారి కళ్యాణం కానీ తిథి కానీ నక్షత్రం కానీ చూసేది భద్రాచలం. అక్కడ ఏ రోజు కళ్యాణాన్ని నిర్వహిస్తారో ఆ రోజు మనం ఇక్కడ కళ్యాణాలు కానీ శ్రీరామనవమి పండగని కానీ నిర్వహించుకుంటాం. కానీ నేపాల్ కానీ భూటాన్లో కానీ మార్గశిర మాసంలోనే ఆయన కళ్యాణాన్ని నిర్వహిస్తారు. అయితే మనకి పట్టాభిషేకం ఒకే రోజు ఉంటుంది, అలాగే కళ్యాణం ఒకే రోజు ఉంటుంది, ఆయన పుట్టిన వేడుకలు అదే రోజు ఉంటాయి. కాబట్టి భగవంతుడికి ఈ రోజు ఆ రోజు ఈ క్షణం ఈ గడియ అనేది లేదు, ప్రతి గడియ ఆయనదే. కాబట్టి మనం కళ్యాణాలు అంటే నవమి రోజునే కళ్యాణం పట్టాభిషేకం కొన్ని ప్రాంతాల్లో జరిగితే మనకు అదే ఆంధ్రప్రదేశ్ ఒంటిమిట్టకు వస్తే ఆయన కళ్యాణం మళ్ళా ఉత్సవాలు అయ్యాక జరుగుతుంది. నవమి రోజు మాత్రమే భద్రాచలంలో జరుగుతుంది. ఎక్కడి వారు ఆ ప్రాంతానికి అనుకూలంగా ఉన్న తిథిని ఆ పండుగని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఓకే అమ్మ, మనము ఉగాది రోజున ఎలా అయితే పచ్చడి తీసుకుంటామో ఈ రోజు మనము పానకం తీసుకుంటూ ఉంటాము, గుళ్ళల్లో కూడా మనకి ఇస్తూ ఉంటారు. అంటే ఉగాది పచ్చడికి ఒక విశిష్టత ఉన్నట్టు ఈ పానకంకి ఏమైనా విశిష్టత ఉందా అమ్మ? అంతే, మనము ఋతువుని బట్టి పండుగల్ని బట్టి మన ప్రసాదాలు మారుతూ ఉంటాయి. అవును, అంటే మన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మన ఋషులు మనకి ఈ పండగకి ఈ ప్రసాదం పెట్టండి అంటే భగవంతుడు స్వీకరించాడు. ఆయన కనుచూపు ఆ ప్రసాదం మీద పడితే అది ఔషధంగా మారుతుంది. అది మనం స్వీకరిస్తే మన ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పి మన ఋషులు ఈ కాలం వేసవి కాలం శ్రీరామనవమి ఉగాది నుంచి ఉడుకు మొదలవుతుంది, చాలా వేడి ఉంటుంది. అందుకే శ్రీరామనవమికి తాటాకు పందిళ్ళని వేస్తారు, ఎందుకో చల్లగా ఉంటాయి కళ్యాణం వీక్షించడానికి. అయితే ఈ పానకం ఒంట్లో చలువ చేస్తుంది, దానిలో వేసే పదార్థాలు కానీ ఇంకేవైనా కానీ. అందుకే శ్రీరామనవమి రోజున ఎవరైనా ఆలయం ముందు రహదారిన పోయే వాళ్ళకి చలివేంద్రాలతో పాటు పానకాన్ని కూడా పంచుతూ ఉంటారు. ఏంటిది అంటే ఆరోగ్యం సిద్ధించాలి అంటే ఆరోగ్యానికి ఉపయోగపడే పదార్థాలని దానంగా ఇవ్వటం. అంటే ఈ బెల్లం మనకి ఐరన్లు ఉంటుంది, మనము ఊరికే బెల్లాన్ని తీసుకోగా పానకాన్ని ఈ పండగ రూపకంగానైనా ఇప్పుడు మనకి ప్రతి పండగకి ఒక్కొక్క రకంగా ఉంటుంది. నాగుల చవితి వచ్చేవరకు నువ్వులతో చేసింది, అప్పుడు వర్షాకాలం ఉష్ణ శాతం తక్కువగా ఉంటుంది ఒంట్లో, బయట ఆ నువ్వుల్ని స్వీకరించటం వల్ల ఒంట్లో ఉష్ణ శాతం పెరుగుతుంది. అలా ఒక్కొక్క పండగకి ఒక్కొక్క రకంగా మనకు వాళ్ళు అందించారు అంటే దాని వెనక ఖచ్చితంగా మన ఆరోగ్య రహస్యమే దాగి ఉంటుంది. అలాగే ఇది కూడా మహిళలు ఎక్కువగా ఐరన్ కానీ కాల్షియం కానీ లోపంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ పండగ రూపకంగానైనా కొంచెం భగవంతుడికి పానకం పెట్టి అందులో వేసే ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా మనకి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. మిరియాలు, కఫం అంటే ఇంతవరకు చలికాలం ఉండింది మనకి, ఒక్కసారిగా మనకి వేడి పెరుగుతుంది వాతావరణంలో, పెరిగినప్పుడు జలుబు దగ్గు ఇలాంటివి ఎక్కువ అవుతాయి. అప్పుడు మిరియాల పొడి వేయటం వల్ల ఆ పానకం తీసుకున్నప్పుడు దాని తాలూకు ఇబ్బంది తగ్గిపోతుంది. సొంటి అనేది మనకి దగ్గు రాకుండా ఒకటి, జలుబు రాకుండా ఒకటి, మన శరీరంలో ఉష్ణ శాతం సమంగా ఉంచటానికి కూడా అది ఉపకరిస్తుంది మనకి. కాబట్టి ఇప్పుడు సొంటిని వాడటం లేదు. పూర్వకాలంలో ఈ కాఫీ పొడులు టీ పొడులు లేవు, సొంటి పొడిని వేసుకొని కాఫీ తాగేవాళ్ళు.
అందుకే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. మనకి సొంటి ఎప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చింది? కరోనా అప్పుడు వచ్చింది. అంటే అప్పుడు సొంటి కాఫీ తాగితే, సొంటి వేసుకొని తాగితే పాలల్లో మనకి కరోనా రాదు, అది ఆ క్రిమిని చంపేస్తుంది అని ఒకటి బాగా బయటకు వచ్చింది. అయితే మనకి ఇంకా యాలక పొడి వేస్తాం. యాలకల పొడి ఏంటిది అంటే సుగంధ ద్రవ్యాల్లో ఒకటి. పానకం ఊరికే తాగమంటే తాగరు, కొంచెం మంచి సువాసన వస్తూ ఉంటుంది. అందులో అది ఆరోగ్యానికి మంచిది, అలాగే సుగంధ భరితమైనది కాబట్టి ఇందులో వేస్తారు. జీర్ణ ప్రక్రియని సక్రమంగా చేసేది యాలక పొడి. మనము తాంత్రికంగా వెళితే కొన్ని పదార్థాల్లో కొంతమంది బయట భోంచేసి ఇంటికి వచ్చాక ఇంట్లోని వాళ్ళు యాలకలతో పొడితో ఏదైనా చేసి పెట్టేవాళ్ళు. ఎందుకు అంటే బయట భోజనంలో ఏదైనా మందు లాంటిది మలుపుకోవటానికి మందు పెడతారు కదా, వాళ్ళ వైపుకి మలుపుకోవటానికి ఆ మందు లాంటిది ఏదైనా పెడితే ఇంటికి వచ్చాక యాలకలతో కూడిన ఆహార పదార్థం పెడితే ఆ మందు పనిచేయదు అని చెప్పని పూర్వీకులు పెద్దలు అలా చేసేవాళ్ళు. ఈ చిట్కా ఎవరికి తెలియదు. ప్రతి మనము తీపి పదార్థాల్లో యాలకల పొడిని యాడ్ చేస్తాం. ఏంటిది అంటే అనేక రకాల కారణాలు దీనికి అన్నమాట. అందుకే బయటికి వెళ్ళి భోంచేసి వచ్చాక యాలకలతో టీ చేసేయటము, లేకపోతే ఇంకేదైనా స్వీట్ చేసేయటమో చేస్తారు పెద్దవాళ్ళు. కారణం ఏంటిది అంటే అవతల వాళ్ళు సరిపోని వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ మాట వినిపించుకోవడం కోసం కానీ ఏదైనా మారు మందు పెడతారని అది పనిచేయదు ఈ యాలకల పొడి వేస్తే. అలా మనకి దీనిలో దాన్ని కలపటం అనేక రకాల కారణాలు ఉన్నాయన్నమాట. ఈ విధంగా తులసి దళం, తులసి అంటే ఆరోగ్యప్రదాయిని. అలాగే తులసి శ్రీరామచంద్రుల వారికి ప్రీతి. మనం ఈ రోజు శ్రీరామచంద్రుల వారికి తులసితోనే ఆరాధన చేస్తాం. ఆరాధన చేసి అది మనం స్వీకరిస్తే కూడా మనలో ఎన్ని అనారోగ్య సమస్యలున్నా తొలగిపోతాయి. కాబట్టి తులసిని కూడా వేసి ఆ పానకాన్ని, వడపప్పుని భగవంతుడికి ప్రసాదంగా పెట్టడం. మనకి ఇవన్నీ కూడా మనం అనుకుంటూ ఉంటాం ఏదో వేస్తూ ఉంటారు రుచి కోసమని, కానీ మన ఋషులు ఇవన్నీ వేసి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళ ప్రయోగం వాళ్ళే చేసుకున్నారు. ఆరోగ్యాన్ని బట్టి అన్నీ సక్సెస్ చేసి మనకి పళ్ళెంలో అన్నీ వడ్డించి ఇచ్చినట్లుగా ఇస్తే మనం ఈరోజు వాటిని ఇది ఎందుకు వేస్తారు, అది ఎందుకు వేస్తారని ఇప్పుడున్న యూత్ ఎక్కువగా తీసి పడేస్తున్నారు. కానీ దీని వెనక ఆరోగ్యం ఉంది, సాంప్రదాయం ఉంది, అలాగే భగవంతుడికి ప్రసాదం కింద పెట్టి మనం దాన్ని స్వీకరించటం అన్నమాట. ఓకే, బెల్లం తీపి కోసం వేస్తారు కదమ్మా, అంటే బెల్లం వెనుక అలా ఏమైనా రీజన్ ఉందా? బెల్లం ఏంటిది అంటే ఎప్పుడైనా బాగా వేడి చేసినప్పుడు పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే నీళ్ళలో బెల్లం వేసి నీళ్లు తాగమనేవాళ్ళు, చలువ చేస్తుంది. ఎప్పుడైనా ఒకసారి అమ్మాయిలు మెచ్యూర్ అయినప్పుడు, పెద్ద మనిషి అయినప్పుడు ఎక్కువగా బెల్లం పెడతారు. ఎందుకు? ఒంట్లో వేడి ఎక్కువగా ఉంటుంది ఆ సమయంలో. ఆ బెల్లాన్ని స్వీకరించినప్పుడు ఒంట్లో వేడి తగ్గిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనకు వేసవి కాలం కదా, శ్రీరామ నవమి, తాటాకు పందిళ్ళ కింద కూర్చొని శ్రీరామ కళ్యాణాన్ని వీక్షిస్తూ అలాగే ఈ పానకం వడపప్పుని స్వీకరిస్తూ, వడపప్పు దేనికి? దెబ్బ కొట్టకుండా కాపాడేది వడపప్పు. అలాగే బుధగ్రహానికి పెసరపప్పు చాలా ప్రీతి. అందులో మనకి ఈ సంవత్సరం బుధవారం పండగ, బుధగ్రహం రాజుగా ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరం తప్పకుండా మర్చిపోకుండా మరి వడపప్పు పెట్టాలి ఈరోజు శ్రీరామచంద్రుడి దగ్గర. ఇవన్నీ పెట్టి మనం రహదారిన పోయే వాళ్ళకి ఇవి ఇచ్చామనుకోండి, ఆరోగ్యం సంపూర్ణంగా ఉంటుంది ఎవరికైనా అన్నమాట. అంటే దానాలకి మనం ప్రతీక. ఏ పండగైనా దానం చేయటమే మన సాంప్రదాయం అన్నమాట.